పచ్చగా ఉంటే నలుగురు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేరు అంటూ కూడా టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి ఏమైంది ఈ అంశాలు మాట్లాడదాం. కడప నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఒకటి కడపలో అట్టహాసంగా ఇటు ఒకవైపు పూర్తిగా కూడా మహానాడు వేడుక జరుగుతూ ఉంది. దానికి అతీరత మహారథులు కావచ్చు టీడీపీ పార్టీకి సంబంధించి అందరూ కూడా వచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఆ అరాచకాలను ఏ విధంగా ప్రజల ముందు పెట్టబోతున్నారు, ఇదంతా ఒకవైపు. ఇంకొక వైపు నిన్న కూడా పూర్తిగా అక్కడ పులివెందుల ప్రాంతంలో జెండాలు బీకేయడం, వైసీపీ గుండాలు, ఆ తర్వాత బ్యానర్లు చించేయడం, టీడీపీకి సంబంధించిన ఈ కార్యక్రమాలు. ఇంకోవైపు ఈ రాజారెడ్డికి సంబంధించి కూడా జయంతి వేడుకల్లో షర్మిల పాల్గొన్నారు. జగన్ రాకపోవడానికి కారణం ఏంటి? ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటారు కదా, ఏమైంది? ఈ మూడు అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? పవన్, కడప జిల్లాలో అంతా మొత్తం ఉమ్మడి కడప జిల్లా అంతా పసుపుమయమైంది. ముఖ్యంగా మహానాడుకు సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాము. లాస్ట్ చివరి రోజు ముగింపు రోజున 5 లక్షల జనాన్ని గ్యాదరింగ్ చేశారు. 5 లక్షలు తగ్గకుండా కూడా మనం సభ చూస్తున్నాం ఇప్పుడు లైవ్ లో. సో మొత్తం మీద కడపలో ఒక ప్రత్యేకత అంటే గతంలో జరిగిన మహానాడుతో పోల్చుకుంటే కడపలో జరిగిన మహానాడు ఒక భిన్నంగా, అన్నిట్లో కూడా భిన్నంగా జరిగింది. టీడీపీ నేతలు అనుకున్నట్లే సాధించారు. విజయం అని చెప్పవచ్చు. జగన్ అంటే జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో ఈ స్థాయిని ముందే వచ్చి నేతలు ఓరవలేని పరిస్థితిలో మహానాడు జరుగుతుంది. అయితే ముఖ్యంగా తర్వాత ఈ జెండాలకు ఈ సంబంధించి పులివెందులు కూడా పసుమయమైంది. పులివెందులు కూడా మొత్తం అన్ని కూడలలో కూడా బ్యానర్లు, అన్ని టోటల్ కూడా కటౌట్లు మొత్తం పెట్టారు. ఎందుకంటే ఆ విధంగా మహానాడు ఈసారి నిర్వహిస్తున్నాం కాబట్టి పులివెందుల బీటెక్ ఆధ్వర్యంలో చాలా బాగా చేశారు. అయితే అది ఓర్వలేని వైసీపీ అక్కడ పులివెందులు ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్ని లేకపోని దౌర్జన్యాలు చేస్తారు కాబట్టి వాళ్ళకి అలవాటు కాబట్టి అక్కడ ఉన్న వైఎస్, ఎందుకంటే ప్రతి సర్కిల్లో వైఎస్ విగ్రహం ఉంటుంది. వాళ్ళు దానికి బేస్ చేసుకొని మా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మీరు ఎందుకు బ్యానర్ ఇవన్నీ కట్టారు, దానికి సెంటర్ నుంచి అవన్నీ పసుపు పచ్చ ఎందుకు కట్టారు, అది తొలగించాలని చెప్పేసి ఆ ఎంపీ అవినాష్ రెడ్డి నేను అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే తొలగించకపోవడంతో వీళ్ళు అయితే మేమే తొలగిస్తామని చెప్పి వాళ్ళు మొత్తం అన్ని తీసేసి తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. మొత్తం వాళ్ళు గ్యాదర్ అయ్యారు. అయితే గవర్నమెంట్ అధికారం లేకుండా కూడా 600-700 వాళ్ళు గ్యాదర్ అయ్యారు. మళ్ళీ అవినాష్ మనసు మార్చుకొని అందరినీ జగన్ ఆఫీసులోకి పిలిచి వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్న క్యాంప్ ఆఫీసులోకి పిలిచి గొడవలు వద్దు అని చెప్పి బయటికి వెళ్లకుండా కట్ చేశాడు. సో మొత్తం మీద అయితే ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నిన్న, కేవలం వాళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల ఆ పరిస్థితులు నెలకొన్నాయి. ఏంటంటే మహానాడు ఓరవలేకనే భారీ స్థాయిలో పులివెందులు కూడా పసుపుమయమైంది మొత్తం. ఇవంతా ఆ విగ్రహాలు చొడ్డు పెట్టి వైఎస్ మా రాజశేఖర విగ్రహాలకు ఎందుకు కట్టారు అవన్నీ కూడా అని చెప్పి వాళ్ళు చేయడం జరిగింది. తర్వాత 3వ విషయం తీసుకుంటే కనుక ఈ రాజారెడ్డి శత జయంతి. ఈరోజు రాజారెడ్డి జయంతికి ఎప్పుడైనా కూడా ఆయన వస్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో. ముఖ్యంగా రాజారెడ్డి ఎందుకంటే వాళ్ళ తండ్రికి తండ్రి స్వయంగా కాబట్టి రావాలి. ఈ రోజు పిసిసి చీఫ్, ఏపీ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి వచ్చారు. ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు విజయమ్మ కూడా, షర్మిల తల్లి విజయమ్మ కూడా వచ్చారు. మొత్తం అదంతా ఆ కార్యక్రమం అంతా ఘనంగా నిర్వహించారు. ఆమె లాస్ట్ లో కూడా ఈయన గురించి టాక్ ఇండైరెక్ట్ గా అనడం జరిగింది. ఎందుకు రాదు ప్రజల్లో కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇతను ఇప్పుడు షర్మిలాను చెల్లి అమ్మను కూడా బయటికి పంపించారు అన్ని గొడవలు పెట్టుకొని. ఇప్పుడు తాతను కూడా సేవ చేయలేని పరిస్థితి అయిపోయింది. అంటే వాళ్ళ తాత కూడా మర్చిపోయే విధంగా ఉన్నాడు. ఆయన చేసే రాజ్యాంగం రాజారెడ్డిది, కానీ ఆయన ఇట్లాంటి వర్ధంతి జయంతులు కూడా రాకపోతే ఎలా అని చెప్పి వాంటీలు పెంచారు. ప్రధానంగా రాకపోవడానికి మహానాడు ఎఫెక్ట్ ఏమో అని కూడా ఒక టాక్ జరుగుతుంది. అంటే నేను ఇప్పుడు గొడవ పులివెందులో జరిగినాయి కదా, అట్లా మొత్తం పసుపుమయమైంది. ఇంకా ఆ రూట్ లో కానీ ఏ రూట్ పైన పసుపుమయం కనబడుతుంది మనకి. ఇట్లా ఇడుపులపాయి పోవాలన్నా కూడా దారి లేదు, మొత్తం పసుపుమయమైంది. ఆయనకి చెల్లి పసుపు చీర కట్టుకుంటేనే కామెంట్లు చేసిన వ్యక్తి కదా, మరి అంతా పసుపు కనబడితే ఎట్లా తీసుకోలేడు. కాబట్టి వాంటెళ్ళి అందుకే రాలేకపోయాడు అనేది ఒక టాక్ అయితే జరుగుతుంది పవన్. ముఖ్యంగా ఎందుకంటే పులివెందుల ఏరియా కావచ్చు, ఇటు కడప నుంచి ఆయన వస్తే కడప విమానాశ్రయంలో దిగాలి.
ఆ విమానాశ్రయం పక్కనే ఇది దగ్గరలో జరుగుతుంది మహానాడు. ఎక్కడ పట్టినా కూడా పసుపుమయం ఉంది. ఆయన వెళ్ళాలంటే తోరణాల కింద వెళ్ళాలా, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి కేవలం మహానాడు ఎఫెక్ట్ ఉండొచ్చు, ఆ ప్రభావంతోనే రాకపోయి ఉండొచ్చు అనేది కూడా ఒక టాక్ జరుగుతుంది. ఏదేమైనా కూడా మొత్తం మీద ఈ రోజు అతను రాకపోవడానికి ఈ జనంలో కావచ్చు, కడప జిల్లా జనంలో కావచ్చు, వాళ్ళ బంధువుల్లో కావచ్చు ఒక చర్చ అయితే జరుగుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.